హాయ్ అండి. మన పిల్లల లంచ్ బాక్స్కి వచ్చే విషయానికి ప్రేమగా వెజిటబుల్ కర్రీ చేసి పెడతా ఉంటాము. వాళ్ళేమో వెజిటబుల్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ మాత్రం తింటా ఉంటారు. ఎందుకు ఏంటి అంటే లంచ్ పీరియడ్ చాలా తక్కువ టైం వచ్చింది మమ్మీ, అందుకోసమే తినలేకపోయినా మమ్మీ అని చెప్తా ఉంటారు. వాళ్ళు అలా తీసి పక్కన పెట్టకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరగాలి, అన్ని పోషకాలు అందాలి అనుకుంటే వారానికి 2-3 సార్లు రోటి పచ్చడి చేసుకోవడం చాలా మంచిది. అన్ని పోషక విలువలు అనేవి అందించే వాళ్ళం అవుతాము. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని వేగించుకున్నాక బీరకాయ మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బీరకాయని మగ్గించుకున్నాక కొంతసేపు అయినాక కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండుకు బదులుగా నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.